హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఏంటి? ఈరోజు శ్రావణ మాసం నిన్ననే వచ్చింది, ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంటే రేపటి నుంచి శుక్రవారంతో శ్రావణ శుక్రవారం మొదటి వారం రేపు. సరే సరే హాయ్. శ్రావణ శుక్రవారం నుంచి అందరికీ ఆహ్వానం. శ్రావణ మాసం ప్రారంభం, మీకు అందరికీ ఆహ్వానం. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను మీకు ఒక మంచి సాంగ్ వినిపించబోతున్నాను. అదేం సాంగ్ అంటే చాలామందికి ఇష్టమవుతుంది. అది ఏం సాంగు? సూపర్ స్టార్ కృష్ణ గారిది. ఎవరిది? సూపర్ స్టార్ కృష్ణ గారిది. ఎప్పుడు మనం పాడుకోలేదు కదా. అబ్బో, కృష్ణ గారు కూడా చిన్న టాలెంటెడ్ కాదు. అబ్బా, ఆయన పిక్చర్స్ ఎన్ని సూపర్ హిట్, ఎంత హిట్ అయిపోయి హైలైట్లో వెళ్ళిపోయి ఉన్నాయి తెలుసా. అప్పట్లో కూడా కృష్ణ గారు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. మనం వాళ్ళందరినీ వదిలేయకూడదు. ప్రతి హీరోని మనం గౌరవించి వాళ్ళ పాటలు మనం సెలెక్ట్ చేసుకొని పాడుకోవాలి, సరేనా? కృష్ణ గారు అంటే కూడా ఇష్టపడే ఎంతోమంది జనాలు ఉన్నారు కదా, ఆయన అభిమానులు కూడా ఉన్నారు కదా. కృష్ణ జయప్రద, కృష్ణ శ్రీదేవి, కృష్ణ జయప్రద, కృష్ణ జయసుధ, అట్లా ఎంతోమందితో ఆయన కాంబినేషన్ చేస్తున్నాడు. కానీ మనం ఒకసారి ఆయన సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఏఎన్ఆర్ పాటలు. ఈరోజు కృష్ణ జయప్రద సాంగ్స్ పాతవి అయినా ఒకసారి పాడుకుందాం, మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆయన ఫేవరెట్ ఉండేవాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఒక్కరవైనా వినే గుర్తు చేశారు, అబ్బో పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సరే, ఒకసారి ఆయన మంచి మాట నేను లాస్ట్లో చెప్తా. మీరు నా వీడియో పూర్తిగా చూసి ఈ పాట అయిపోయిన తర్వాత మంచి మాటని స్వీకరించండి, ఏదైనా ఒక మంచి మాట. సరే, ఈ పాట ఎందుకు నేను పాడుతున్నా అంటే, అప్పట్లో కృష్ణ గారు మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. అయితే అప్పుడు నేను చిన్నపిల్లకాయలప్పుడు చాలామంది కృష్ణ కృష్ణ అనే కృష్ణ సాంగ్స్ ఎక్కువ. ఏదే ప్రజారాజ్యం, అప్పుడు శుభలేఖ వచ్చింది చిరంజీవి గారిది. చిరంజీవి గారి సినిమా ఒక హాల్లో ఆడుతుంటే ఒక హాల్లో కృష్ణది ఆడుతుండింది. కృష్ణ పాట ఏంటంటే ప్రజారాజ్యం, ఇటు శుభలేఖ చిరంజీవిది. నేను దేనికి వెళ్ళాలి? కృష్ణ ఫ్యాన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళ అక్క తమ్ముడు. వాడేమంటే వాళ్ళ తమ్ముడు ఎవరు? ఆ అమ్మాయి తమ్ముడు మా ఫ్రెండ్ తమ్ముడు అన్నమాట. ఆ అబ్బాయి నా క్లాస్మేట్, ఆ అమ్మాయి ఏమో ఒక క్లాస్ ఎక్కువ మా ఇద్దరికంటే. అప్పుడు ఆ అమ్మాయి మధ్యలో నలిగి చచ్చేది, ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడేమో కృష్ణ ఫ్యాన్స్, నేనేమో చిరంజీవి ఫ్యాన్స్. ఏ సినిమాకి రావాలి అమ్మాయి? ఫ్రెండ్ అమ్మాయి నాకు, ఆ అబ్బాయి క్లాస్మేట్, కానీ స్కూల్స్ వేరు. కానీ ఏం చేయాలా? కానీ కంపల్సరీ నేను చిరంజీవి సినిమాకే తీసుకోబోయా వాళ్ళని. శుభలేఖ సినిమాకి తప్పనిసరిగా తీసుకెళ్ళా వాళ్ళని. వాళ్ళ నుండి ఇంకొక నెక్స్ట్ వీక్ నాతోటే కృష్ణ సినిమాకి రావా, ప్రజారాజ్యంలో సాంగ్స్ సూపర్గా ఉంటాయి, చెవులు పోయేటట్లు అదిరిపోయేటట్టు పెట్టుకుంటుంటారు వాళ్ళు. ఏది? కృష్ణ సాంగ్స్. ఏం సాంగ్స్ అంటే ప్రజారాజ్యంలో గోపాలుడొచ్చే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో. అబ్బా నాయన, నువ్వు ఆపమ్మా, ఎందుకు అంత పెద్ద సౌండ్ అంటే కూడా ఆ అబ్బాయికి కృష్ణ అంటే పిచ్చి పెట్టుకొని అనుకునేవాళ్ళు అప్పుడు. నేను చిరంజీవి అంటే ఇష్టం కాబట్టి నేను శుభలేఖ సినిమాకి వెళ్ళా అప్పుడు. కానీ ఇప్పుడు నేను జయప్రద గారు చిరంజీవిది కృష్ణ ఒక సాంగ్ గుర్తు చేసుకొని పాడతాను. గుర్తుకి వస్తుంటే పర్వాలేదు, పూర్తిగా కొంచెం పాడతాను. అయితే భలే ఉంటాయి ఆ సాంగ్స్ కృష్ణ గారివి. ఆయన కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, పాపం ఆయన సాంగ్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, అందుకే పాడతాను నేను. సరే, ఏం సినిమా అంటే పాతది, మహాసంగ్రామం, జయప్రద కృష్ణ డ్యాన్స్ పాట.
ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిపిన జ్ఞాపకం, చిన్ననాటి చిరునవ్వు చిగురించగా, ఒకనాటి బిడియాలు ఒడి చేరగా, ఒక నీడగా తానాడగా మది కదలాడగా, ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం. గోదారమ్మ లాల పొంగేనమ్మ లాల, గోరింటాకు వయ్యారాల పరవళ్ళలో, కౌగిళ్ళమ్మ కరిగేనమ్మ కన్ను కన్ను కలిపే తీపి కన్నీటిలో, ఉయ్యాలుగే లాల ఊహల్లోనే లాల, ఊరేగు వేళలో, జాబిల్లమ్మ లాల చిక్కేనమ్మ లాల, జారే పైట సాగే వేళ పందిళ్ళలో, ముద్దుల గుమ్మ లాల మురిసేనమ్మ లాల, పొలిమేర పొదరిళ్ళలో, సాయంకాల నీళ్ళలాంటి ఆ దూర తీరాలలో, ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిపిన జ్ఞాపకం, చిన్ననాటి మురిపాలు, చిన్ననాటి చిరునవ్వు చిగురించగా, ఒకనాటి బిడియాలు ఒడి చేరగా, ఒక నీడగా తానాడగా మది కదలాడేగా. ఎట్టొకట్ట ఈ బండి లాగిచ్చి ఈరోజు పాడాను ఒక రవ్వ ఎక్కువగా, కానీ నాకు గుర్తు ఉండదు. అప్పుడు వాంట్లో అవి పెద్ద గుర్తే ఉంటాయి, కానీ జ్ఞాపకం గుర్తు చేసుకొని పాడడమే ఇప్పుడు నా నా టార్గెట్. అయితే ఇంకోటి, మనం నిన్న ఏఎన్ఆర్ది చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎన్టీఆర్ది ఒక సాంగ్ గుర్తుంది. అది చిన్నప్పుడు పాడింది, వింటుండే నేను పాటల్లో రేడియోల్లో అట్ట వస్తుంటే. ఏం పాట అప్పుడు రేడియోలే కదా, పెద్ద టీవీలు ఉండేది లేదు కదా. అప్పుడు ఆయన పాట కూడా ఏదో ఒకటి గుర్తున్నది, ఒక పాట. ఏం పాట? జమున ఎన్టీఆర్ ఏమోనం, ఆ పాట గుర్తు చేసుకుందాం ఒకరవ. ఏం పాట అది? ఏం పాటప్పా గుర్తు రావట్లేదు. ఏదోటి రామారావు ఒక్కటి కూడా గుర్తు. పాత అలనాటి సాంగ్స్ ఇవన్నీ నేను గుర్తు చేసి మీకు మరీ చెప్తున్నా, గుర్తు చేసి పాడి మరీ చెప్తున్నా. ఎంతమందికి ఈ సాంగ్స్ అంటే ఇష్టము? ఇప్పుడు ఎవరు వింటే కదా, వింటుంటే పర్వాలా, మంచిదే. మ్యూజిక్ అంటే ఇష్టమైన వాళ్ళకి, కృష్ణ గారి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పాట నేను వినిపిస్తున్నా. ఇప్పుడు జమున ఎన్టీఆర్ అనుకుంటా, లేదా సావిత్రి ఎన్టీఆర్ తెలీదు. పాడతాను, ఒక రవ్వ బిట్టు పాడతా, ఎక్కువ పాడను. పాడి అవును మంచి మాట చెప్పి ముగిస్తా మీకు ఈరోజుకి. రేపు అందరూ శ్రావణ మాసం శుక్రవారం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రేపు కాదు, కానీ శ్రావణ శుక్రవారాలు వ్రతం చేసుకుంటారు కదా అందరూ. సరే, ఇప్పుడు సాంగ్ పాడతాను, ఆగండి. వరహాల చిరునవ్వు కురిపింపవా, పరువాల రాగాలు పలికించవా, వరహాల చిరునవ్వు కురిపించవా, పరువాల రాగాలు పలికించవా, అవునందున కాదందునా, అవునందున కాదందునా, అయ్యారే విధిలీల అవునందున,
అనుకుందునా తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. ఆ సాంగ్ బాగుంటుందా? ఎన్టీ రామారావు పూర్తిగా నాకు రాదు, అందుకే ఒప్పుకుంటున్నా నేను మీతో. నాకు ఆ పాటలు పూర్తిగా రావు. చూసి ఎప్పుడైనా రాసుకొని లేకపోతే వినో ఎప్పుడైనా అప్పుడు పాడాల్సిందే ఇంకా మనం పూర్తిగా. సరే, గుర్తు చేసుకుందాం ఈరోజు ఒక 2 మంచి సాంగ్స్. ఒకటి కృష్ణ గారిది. కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పాటలు వినొచ్చు. ఆ పాటలు ఇష్టపడేవాళ్ళు ఫ్యాన్స్ అనే కదా, ఎవరైనా వినొచ్చు. మంచి సాంగే కదా అది, మహాసంగ్రామం సినిమాలోది. తర్వాత వచ్చి ఇది ఎన్టీ రామారావుది అనుకుంటా ఈ సాంగు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. పరువాల చిరునవ్వు కురిపించవా, వరహాల రాగాలు పలికించవా. సరే, ఏముందిలే ఇప్పుడు ఏముందిలే ముందు మురిపించు రాగాలు ముందుందిలే. ఏదో పాట అది, బాగానే ఉంటుంది ఆ పాట. అదేగాక ఇంకా జస్టిస్ చౌదరి ఉన్నాయి, ఎన్టీ రామారావు ఓల్డ్ సాంగ్స్ వచ్చేసి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. అవి మళ్ళీ మనం ఇంకో రోజు గుర్తు చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా. ఆ మంచి మాట ఏందో నేను చెప్తాను రేపేమంటే మీరు ఉదయాన్నే శుక్రవారం లేచి తలస్నానాలు చేసి ఆడవాళ్ళు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని లక్ష్మీ అమ్మవారికి రేపటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి వ్రతం చేయబల్ల, రేపటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం బంధువులు పిలుచుకొని ఒక ఈ 9 రకాల ఆమెకి వంటలు చేసుకొని 9 రకాలు చేయాలి. 9 రకాల వంటలు. ఎంతమంది వస్తారో అంతమంది తోరణాలు 9 ముళ్ళు వేసి తోరణం కట్టుకోవాలి. పసుపు పూసిన దారానికి తోరం ఎట్టగట్టాలంటే పసుపు పూసిన దారానికి పువ్వులు, తమలపాకులు ఇంకా అన్నీ కలిపి మనం మామూలుగా కడతామే అట్ట లూజ్ ముడేసి కట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. మనకి బంధువులు ఎంతమంది వచ్చారో వాళ్ళల్లో వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకుంటారో, ఎవరికి ఆనవాయితీ ఉండి చేసుకుంటారో వాళ్ళ కోసం మనం ఆ తోరాలు కట్టచ్చు. ఎవరినైనా భోజనానికి పిలిచి ఆ 9 రకాలు వంటలు చేసి బ్రాహ్మణ్ణి పిలిచి ఆ వరలక్ష్మి అమ్మవారి కథ చెప్పించుకొని, చారుమతీదేవి కథ, ఆమె ఎందుకు చేసింది వరలక్ష్మి వ్రతము, ఆమెకి కల్లో అమ్మవారు ఎట్లా కనిపించింది, అసలు ఆమె పరిస్థితి ఎట్టుంటే ఏమో కనిపించి ఆమెకు వరాలు ఇచ్చింది, అట్లా గజ్జలు కట్టుకొని లక్ష్మీదేవి కల్లో ఆమెకు వచ్చింది. కళ నిజమైంది ఆమెకి. ఆమె మహాసాధ్వి కాబట్టి ఆమె కళ నిజమైంది. కల్లోనే అమ్మవారు చెప్తే పక్క రోజు లేచి వాళ్ళ అత్తగారికి వాళ్ళ మామగారికి అందరికీ నమస్కారాలు చేసి భర్తకి నమస్కారం చేసి ఆమె నాకు ఇలా కళ వచ్చింది, ఈ విధంగా మనం చేసుకోవాలి, నా నలుగురినైనా అడిగి ఎట్టోకట్ట చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము అని చెప్పి ఆమె ఎంతో సంతోషంగా పొద్దున్న లేచి వాళ్ళ ఇంట్లో అయితే ఏ వస్తువా లేదు. వరలక్ష్మి వ్రతం ఎట్ట చేయాలి, ఆమె కటిక పేదరాలు, ఆమె కల్లోకి వచ్చింది, ఎట్ట చెయ్యాలి ఆమె చెప్పింది. నేను ఎట్టో కట్ట నడిపిస్తాను కల్లో, నాకు నా వ్రతం చేయి, నువ్వే ఈ ప్రపంచానికి ఒక ఇదిగా ఉండాలి అని చెప్పి ఆమె కల్లో వచ్చి ఆమెకి చారుమతీదేవికి అమ్మవారు కనిపించింది. లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మీదేవి కనిపించింది ఆమెకి. ఎంత ఇదో చూడండి. ఊరికే మనం ఏందో వ్రతం అంటే ఏందో లెక్క పక్క లేకుండా పోయి ఎట్టంటే అట్ట చేసుకొని అట్ట చేస్తాం, చేయకూడదు, అట్ట తప్పు. అమ్మవారు నిజంగా జరిగింది కాబట్టి ఆమె చేసి ఆమె ఒక సంపన్నురాలు అయింది కాబట్టి ఈరోజు మనల్ని చేసుకొని అదే విధానంతో మంచి అయ్యవారిని పిలిచి వాక్ ఫలిచ్చే వాళ్ళని ఎవరైనా వాళ్ళని పిలిచి చేసి వాళ్ళకి ఏదో మనకు తగింది తృణమోపణం ఇచ్చి స్వామిని ముందు తృప్తిపరిచి పంపించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత మనకు ఇంటికి వచ్చిన బంధువులకి వరలక్ష్మి అమ్మవారి ప్రసాదాలు, అన్నము, భోజనాలు పెట్టాలి. మాలో అంతే, అట్టే చేస్తాం మేము చిన్నప్పటి నుంచి. అట్టే సాయంత్రం ఏం చేస్తారు ఆడవాళ్ళు,
ఒక నలుగురిని ముత్తైదులను పిలిచేసి సాయంత్రం మంగళహారతి పాడి అమ్మవారికి పిల్లలందరినీ పిలిచి పెద్దలందరినీ పిలిచి వాళ్ళకి గజ నిమ్మకాయలు లేకుంటే తాంబూలాలు ఇవ్వాలి. మళ్ళీ ఇవి ఏవి మంగళగౌరి వ్రతానికి ఇస్తాం మేము. ఆ వ్రతం ఉండేవాళ్ళు చేసుకొని గౌరీ వ్రతం అంటే అది పడతారు దాన్ని నోము పట్టి చేసుకొని నోము మొత్తం ఎన్నో సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్కరికి. అది దోషం లేకుండా చేసుకోవాలి. అది మంగళగౌరి వ్రతం ఎవరంటే వాళ్ళు చేయడానికే అసలు వీలే లేదు. అది తెలియక చేసినా చాలా ఇబ్బంది అవుతుంది. వరలక్ష్మి వ్రతం అయితే ఎవరైనా చేసుకోవచ్చు, లేదా చేసుకునే వాళ్ళ దగ్గర పోయి మనం చూసి ప్రసాదం మనకు లేదు, ఇంట్లో ఆచారం లేదు, చేసే వాళ్ళ దగ్గర పోయి చూసి ఆమెకి మనం ఏదైనా జాకెట్ గుడ్డ ఇచ్చి చేయించుకుంటారే ముత్తైదులు. భార్యాభర్త అనేది ఏమిలే, భర్త ఏమి ఉండవల్ల భార్య ఒక్కటే చేసుకోవచ్చు. వాళ్ళకి రవిగుడ్డ పెట్టి బొట్టు పెట్టి పసుపు కాళ్ళకు పూసి వాళ్ళకి జాకెట్ మొక్క ఇచ్చినా కూడా చాలు. లేదా గుళ్ళల్లో చేస్తారు వరలక్ష్మి వ్రతం సామూహికంగా, అక్కడైనా పోయి మనం చేసుకోవచ్చు. కానీ కలశాలు పెట్టి చేయాలి, అది అలవాటు ఉంటేనే చేయాలి. కలశం పెట్టాలి అమ్మవారికి. కలశం పెట్టి టెంకాయతో కలశం చేసుకొని ఆమెకే ముందు భాగం అంతా చెక్కి కొంచెం ఆమెకు కళ్ళు అన్నీ మొత్తం బొట్టు కళ్ళు పెట్టాలి, చెవులు పెట్టాలి. గోధుమ పిండితో కానీ పసుపు కలిపిన గోధుమ కానీ ఏదైనా అవన్నీ మాకు అలవాటు, మీకు అలవాటు ఉంటే చేసుకోండి. ఆమెకి నగలు అన్నీ వేస్తారు, ప్రతి ఒక్కటి చెయ్యాలి. సరే, రేపు వరలక్ష్మి వ్రతం వచ్చే ముందు రోజు చెప్తాను. సరే, ఈ రోజుతోటే ఇది మంచి మాట. సరే ఆగండి. మీరు నా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ టైము మీ ఫ్రెండ్స్కి కూడా బాగుంటే పంపించండి. ఎక్కువ టైం చూసేటట్టు కేటాయించండి నా వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి మీకు అందరికీ రాబోయే వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలు చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్.